ఉంటుంది. చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో విజయం సాధిద్దామని చెప్పి మనమైతే ఆశిద్దాం. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ ఏదైతే పెళ్లిని అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ రష్మిక అభిమానులు సృష్టించిన విరోష్ అనే పేరు పెళ్లికి ఖరారు చేశారు. ఫిబ్రవరి 26న పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరుగుతుంది. మనకు తెలుసు టాలీవుడ్ జంట మరి ఎవరైతే విజయ్ దేవరకొండ రష్మిక మరి ఉన్నారో, మరి గీతా గోవిందం దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక హిట్ పేరుగా మరి తమదైన శైలిలో ముందుకు దూసుకుపోయారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేశారు, ఆ తర్వాత మరో సినిమా చేశారు. ఇలా టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందాన తమ పెళ్లి కబురును అధికారికంగా ప్రకటించారు. ఎంతో కాలంగా వీరిద్దరి వివాహంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తమ పెళ్లి వేడుకకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ పేరును తమ అభిమానులు మరి గౌరవార్థం పెట్టుకుని చెప్పిన వారికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చారు. తమ వివాహానికి ఈ పేరు పెట్టడం అనుకున్న కారణాన్ని జంట వివరించింది. విరోష్ అనే పేరును ఏ వెడ్డింగ్ ప్లానర్లు కుటుంబ సభ్యులు సూచించలేదని, ఎన్నో ఏళ్ల క్రితం తమ అభిమానులు ప్రేమతో సృష్టించిందని తెలిపారు. తాము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే అభిమానులు తమ బంధానికి ఓ అర్థం ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన నోట్ను పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఎలాంటి ప్రణాళికలు వేసుకోకముందే, మా కోసం మేము ఏది ఎంచుకోకముందే మీరు అప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేసారు. ఎంతో ప్రేమతో మీరు మాకు ఒక పేరు ఇచ్చారు, మమ్మల్ని విరోష్ అని పిలిచారు. కాబట్టి ఈరోజు నిండు మనసుతో ఈ కలయికతో మీ గౌరవార్థం ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నాం. మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు ధన్యవాదాలు, మీరు ఎప్పటికీ మాలో భాగమే అని రాసుకొచ్చారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే విజయ్ రష్మిక పెళ్లి పత్రిక అంటూ ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఒకటి ఆ పత్రిక ప్రకారం ఈ జంట ఫిబ్రవరి 26న ఒక సన్నిహిత వేడుకల్లో వివాహం చేసుకుంటున్నారు. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా మరి రిసెప్షన్ కూడా జరగబోతుందని కూడా ప్రచురించారు. ఇక CISF సైక్లోథాన్ 2026 బేష్ అని చెప్పి బండి సంజయ్ కుమార్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక 6553 కిలోమీటర్ల సైకిల్ యాత్ర, అత్యంత క్లిష్టం, సముద్ర తీర వారసత్వ రక్షణ బాధ్యతను పునరుద్ఘాటించిన సైక్లోథాన్. ఏ రంగంలోనైనా మహిళలు దృఢంగా ఉంటారనడానికి ఈ సైక్లోథాన్ నిదర్శనం. కేరళలోని కొచ్చిలో వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026లో కేంద్ర మంత్రి అని చెప్పి బండి సంజయ్ తెలిపారు. పాదయాత్ర కోసం సులభం కావచ్చు, బస్సు ప్రయాణం చేయడం సులభమే, కానీ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026 పేరిట CISF నిర్వహించిన జాతీయ సైకిల్ యాత్ర అత్యంతమైన కఠినతరమైనది, శ్రమ సహనంతో మరి కూడుకున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అనేక కష్టాలు అడ్డంకులను ఎదుర్కొంటూ CISF బృందాలు 6553 కిలోమీటర్ల మేర జాతీయ యాత్రను దిగ్విజయంగా ముగించుకొని గమ్యస్థానాన్ని చేరుకోవడం నిజంగా ప్రశంసనీయమన్నారు. ధైర్యం, ప్రజాసేవ భావనకు శక్తివంతమైన సందేశమని చెప్పారు. భారతదేశ తీర ప్రాంతం వేల సంవత్సరాలుగా నాగరికత, వాణిజ్యం, సాంస్కృతిక పరస్పర మార్పిడికి కేంద్రంగా నిలిచిందన్నారు. గుజరాత్లోని ప్రాచీన నౌకాశ్రయాల నుండి గోవా సముద్ర తీరాల వరకు, కేరళ మత్స్యకారుల గ్రామం నుండి సుందరబస్తల మాంగ్రోవ్ అరణ్యాల వరకు మన తీర ప్రాంత భారతదేశ సమృద్ధి గల సముద్ర వారసత్వ కథను చెబుతుందన్నారు. ఈ సైక్లోథాన్ ద్వారా వారసత్వం తగిన గౌరవం ఇవ్వడమే కాకుండా దీన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మన వైపు ఉందని బండి సంజయ్ కుమార్ అయితే పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఏపీలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి దీని గురించి కూడా మనం ఆలోచించాలి. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ కూడా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. రానున్న ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిడికే తీసుకెళ్లాలంటే డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమని అయితే మరి తెలిపారు. అలాగే మరి టెక్నాలజీ ద్వారా భారత సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే డిజిటల్ కనెక్టివిటీ అత్యంత కీలకమన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా,
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల మిశ్రా, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు సంతకాలైతే చేశారు అని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు, గోదావరి కృష్ణ జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడుతామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించిన సంగతి మనకి తెలిసిందే. ఇక ఇరిగేషన్ బడ్జెట్ 45,000 కోట్ల తగ్గింపని బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు కూడా నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు కొనసాగుతుంది. అన్ని శాఖలు సమర్పించిన ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమై అవసరాలు, నిధుల కేటాయింపు సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. వచ్చే ఏడాదికి నీటిపారుదల శాఖకి ఏకంగా 80,000 కోట్లు అవసరం అవుతాయని తొలుత చీఫ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని ఇంజనీరింగ్ చీఫ్ స్థాయిలో 45,000 కోట్లకు కుదించారు. 2026-27 ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు, వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన మేర నిధులు కేటాయింపులు చేస్తామని, నీటిపారుదల శాఖకు ఖచ్చితమైన ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు హామీలు ఇచ్చారన్నారు. కనీసం 39,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. అందులో 15,000 కోట్ల వరకు గతంలో కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలకి వెళ్తాయని, మిగిలిన 24,000 కోట్లు ప్రాజెక్టులు పనులు పూర్తి అయ్యాయని, అందుకు అవసరమైన భూసేకరణకి వినియోగించవచ్చునని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటివరకు 7,900 కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లుగా సమాచారం. సాగునీటి ప్రాజెక్టుకు భూసేకరణ ప్రతి నెల 1000, పనుల కోసం ప్రతి నెల 1,200 కోట్లు ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగా మరి ప్రాజెక్టుల పనులు, భూసేకరణ కోసం బడ్జెట్లో 24,000 కోట్లు పొందాయని చెప్పి మరి డిప్యూటీ సీఎం అంటున్నట్టుగా మరి మనకు ప్రచురించారు. ఇక అదేవిధంగా డిజిటల్ మోసాలపై అప్రమత్తం అవసరమని మన్ కీ బాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మరి ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. దేశంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణ కంటే డిజిటల్ మోసాలను కట్టడి చేయడం పోలీసులకు పెద్ద కష్టంగా మారిందని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారని చెప్పి ఒకంత ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో అయితే చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆయన తనయుడికి నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు, కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆయన తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డిలు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ ఇంటి గోడలకు నోటీసులు అంటించినట్లుగా వెల్లడించారు. వారిద్దరిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కిడ్నాప్ కేసు కింద క్రైమ్ నెంబర్ 119/2026 యాక్ట్ 1951 ప్రకారం యు బై సెక్షన్ 335(5) BNSSతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు అయినాయి. మరి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 19 వార్డు సభ్యుల ఆకుల యాదగిరిని మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు గత వారం రోజుల కింద కిడ్నాప్ చేసి తన మొబైల్ ఫోన్ కౌన్సిలర్గా గెలిచిన ధ్రువపత్రానికి తీసుకుని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, ఆకుల యాదగిరి భార్య ఆయన కొడుకు రాష్ట్ర హైకోర్టులో కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరి ప్రశాంత్ కుమార్ రెడ్డిలు స్వగృహాలైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో, నగరంలో తిరుమల హిల్స్లోని వారు లేకపోవడంతో 2 చోట్ల ఇంటి గోడలకు నోటీసులు అంటించినట్లుగా పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ గురైన సంఘటనపై 3 రోజుల్లో తిరిగి వివరణ ఇవ్వకుంటే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో అయితే పొందుపరిచారు. మరి ఇది ఏంటి, మరి మీరు నోటికి చట్టానికి తగ్గట్టు, మీరు చట్టానికి అనుయాయులుగా ఉండాలి, కానీ మీరు ఇట్లాంటి పిచ్చి పనులు మరి చేసి మీ ఇద్దరు అందుబాటులో